ఈ మధ్యన చాలా బర్నింగ్ టాపిక్‌గా, హాట్‌గా 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఒక అంశం. అది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ వాస్తవంగా చెప్పండి, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు కానీ, ఎస్సీ వర్గీకరణ ఎందుకు అవసరము? అసలు జరగాల్సిన అవసరం ఉందా? ఎస్సీలకి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రిజర్వేషన్లు వచ్చాయి. వారి జనాభా దామాష ప్రకారం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క శాతం ఉన్నది. ఒక చోట 15% ఉంది, ఒక చోట 17% ఉంది, ఒక చోట 20% ఉన్నది, ఒక చోట 23% ఉన్నది, ఒక చోట 7% ఉన్నది. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క శాతం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోకి వద్దాం. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో 15% రిజర్వేషన్ ఉంది ఎస్సీలకి. ఈ 15% రిజర్వేషన్ను ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే 1950 నుంచి అమలవుతుంది. 1950 నుంచి అమలవుతున్నది. మొదలు 13% ఉండేది, తర్వాత 14% అయింది, తర్వాత 15% అయింది. ఇట్లా పెరుగుతూ వచ్చింది. అయితే 15% రిజర్వేషన్ ఉంది ఎస్సీలకి. ఎస్సీలలో ఎన్ని కులాలు ఉన్నాయి? 59 కులాలు ఉన్నాయి. మాల, మాదిగ, బైండ్ల, బ్యాగరి, దాసర్లు, మాలదాసర్లు, మాస్టి, మాదిగ మాస్టి, డక్కలి, బుడగజంగం, ఇట్లా చెప్పుకుంటూ పోతే 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలు నిర్మాణ పరంగా ఉన్నాయి. 15% రిజర్వేషన్ ఉంది. ఈ 15% రిజర్వేషన్ను ఈ 75 సంవత్సరాల కాలంలో 2 కులాలే ఉపయోగించుకున్నాయి. ఏమిటా కులాలు? మాదిగ కులం, మాల కులం. మాలలు ముందు చదువుకున్నారు కనుక ఇందులో మాలను తప్పొట్టడానికి కూడా ఏం లేదు. మాలలు మొట్టమొదలు క్రైస్తవ మిషనరీలు వచ్చాయి ఆంధ్ర ప్రాంతానికి. ఆంధ్ర ప్రాంతానికి బ్రిటిష్ వాడు వచ్చిన కాలంలోనే క్రైస్తవ మిషనరీలు వచ్చేసరికి వాళ్ళు వెళ్ళి క్రైస్తవ మిషనరీలో చదువుకున్నారు. మాలలు చదువుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగాల్లోకి వెళ్తారు. వాళ్ళు మొదలు చదువుకున్నారు, మొదలు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. ఆ ఉద్యోగాలకు వెళ్ళే క్రమంలో వాళ్ళ శాతం ఎంత శాతం పెరిగింది? 70% మేరకు పెరిగింది. మాదిగలు లేటుగా చదువుల్లోకి వచ్చారు. ఎందుకు లేటుగా చదువుల్లోకి వచ్చారు? మాదిగలకి ఒక వృత్తి ఉంది. వాళ్ళు పని చేసుకోవడానికి ఒక వృత్తి ఉంది, చెప్పులు కుట్టే వృత్తి. ఈ చెప్పులు కుట్టే వృత్తి మొత్తం ఊరితో మిళితమై ఉంటుంది. ఊర్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకి చెప్పులు కుట్టియాలి. గౌండ్లకి చెప్పులు కుట్టిస్తే కళ్ళు పోస్తారు గౌండ్లు, కుంభరోళ్ళకి చెప్పులు కుట్టిస్తే కుండలు ఇస్తారు, మంగళోళ్ళకి చెప్పులు కుట్టిస్తే వాళ్ళు మంగళతనం చేస్తారు, రెడ్డిళ్ళకి చెప్పులు కుట్టిస్తే వ్యవసాయ పంట పండిన తర్వాత పంట పెడతారు. అట్లా ఊరిలో ఉన్న అన్ని కులాలకి మాదిగతనం చేయాల్సి ఉండేది, చెప్పులు కుట్టిస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం వీళ్ళ జీవితం ఏంటంటే తోలు పరిశ్రమ నుంచి ముడిపడి ఉంది. తోలే వీళ్ళ జీవితంలో భాగమైంది. చచ్చిన పశువు తోలు ఒలిచి, అంటే మాదిగలు ఈ సమాజానికి ఎంత సేవ చేసారో అర్థం కావాల్సిన అవసరం ఉంది. చచ్చిన పశువు తోలు ఒలిచి ఆ తోలును తీసుకొచ్చి లందలో నానబెట్టి తంగిడి చెక్క కొట్టుకొచ్చి ఆ తంగిడి చెక్కను పొడి చేసి దాంట్లో కలిపి వాకిట్లో వరిసి ఆ వాకిట్లో ఉప్పు పెట్టి తోలును శుభ్రం చేసి చేతులతో తోలును శుభ్రం చేసి మంచి తోలును తయారు చేసి మనిషి కాళ్ళకు మంచి పరుపుల్ లాంటి చెప్పులు కుట్టించాడు మాదిగవాడు. అన్ని కులాలకు కుట్టించాడు, ఒక కులం అని కాదు కదా. మాల వాళ్ళతో సహా మాల వాళ్ళు కూడా మాదిగ వాళ్ళు చెప్పులు కుట్టిస్తే తొడుక్కున్నాడు కదా. అన్ని కులాలకి చెప్పులు కుట్టించిన ఈ క్రమం, ఉత్పత్తి క్రమం భారతదేశంలో మాదిగ కులానికే ఉన్నది. అట్టడుగు కులంలో పుట్టిన వాళ్ళు. గురంజేశ్వర చెప్పాడు, నిరాకరింపలేదన్నాడు చెప్పులు గుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదన్నాడు అప్పు వడ్డది సుమి భరతావని వాని సేవకునని రాశాడు. ఈ దేశము ఎంత సేవ చేసుకున్నా తీరనంత అప్పు వడ్డది మాదిగ వాళ్ళకి. అట్లాంటి వృత్తిలో ఉండటం మూలంగా చదువుల్లోకి వెళ్ళలేకపోయారు, ఊరికి దూరంగా ఉన్నారు. మాల వాళ్ళకి వృత్తి, ఒక ప్రత్యేకమైన వృత్తి లేదు. మాల వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? బ్యాగరోళ్ళు బొందలు దోమేవాళ్ళు, నీరటికాళ్ళు చెరువు కింద నీళ్లు కట్టేవాళ్ళు, ఒక్కొక్కరు నేతకాని ఉంటారు, అందులో నేతకాన్ని బట్టలు నేసేవాళ్ళు. ఇట్లా ఒక్కొక్క కులం ఒక్కొక్క పని చేసుకుంటుంది వాళ్ళకి. నేతకానికి బట్టలు నేసే ఒక వృత్తి ఉంది. నేతకాళ్ళు మొత్తం తెలుగు నేల మీద లేరు. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో, మహారాష్ట్రలో మాత్రమే నేతకాళ్ళు ఉన్నారు, మిగతా చోట లేరు. అయితే వీళ్ళు చెరువులో నీళ్లు మడవలు కట్టి పొలాలకి నీళ్లు మళ్లించినటువంటి పనిలో ఉండటం మూలంగా డైరెక్ట్గా రైతులతో సంబంధం ఉంటుంది వీళ్ళకి, మొదటిది. రెండవది, చచ్చిన తర్వాత బ్యాగరోళ్ళు బొందలు దోముతారు, అక్కడ ఉంటారు. తర్వాత కావలికారులుగా ఉంటారు. ఊరుంటే ఊళ్ళో కావలితనం చేస్తారు. ఈ కావలితనం చేసే క్రమంలో ఊళ్ళోకి ఎవరు వస్తారు? ఎంఆర్ఓ వస్తాడు, అంటే ఆ రోజు తహసీల్దార్. గిర్దావర్ వస్తాడు, తహసీల్దార్ వస్తాడు. వాళ్ళ దగ్గర పని చేస్తారు.
ఊళ్ళో దొర ఉంటాడు, దొర దగ్గర పనిచేస్తారు. రెడ్డి ఉంటాడు, రెడ్డి దగ్గర పనిచేస్తారు. దొర పిల్లలు చదువుకుంటారు, రెడ్డి పిల్లలు చదువుకుంటారు, గిర్దావరి పిల్లలు చదువుకుంటారు, తహసీల్దార్ పిల్లలు చదువుకుంటారు. ఈ మాలాయనకి ఏమనిపించింది, నా పిల్లల్ని కూడా చదివించాలని కోరిక వచ్చింది. కానీ మాది కూడా ఎక్కడో ఊరికి దూరంగా చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఈయనకు ఆలోచన రావడానికి ఒక వాతావరణం ఉంది. అది మాల వల్ల తప్పు కాదు, వాళ్ళు అక్కడ ఆ పని చేస్తున్నారు కనుక వాళ్ళకి ముందుకెళ్ళి చదువుకున్నారు, రిజర్వేషన్ తొందరగా అందుకున్నారు. మాదిగ వాళ్ళు రిజర్వేషన్ అందుకోవడానికి వాళ్ళకి దాదాపు ఒక 50 సంవత్సరాల తేడా ఉంది. ఈ 50 సంవత్సరాల తేడాలో మాదిగ వాళ్ళు వచ్చారు. మాల వాళ్ళు 70% రిజర్వేషన్ ఉపయోగించుకుంటే మాదిగ వాళ్ళు లేటుగా వచ్చి 30% ఉపయోగించుకున్నారు. 100% అయిపోయింది కదా. అంటే 15% రిజర్వేషన్ మాలమాదిని ఉపయోగించుకుంటున్నారు. నా బాధలు ఏమిటంటే మొదటి నుంచి నేను అదే అడుగుతున్నా, మా ఇంటి పక్కల ఉన్న డక్కలొల్లకి ఈ రిజర్వేషన్ అందొద్దా? అందాలి కదా. మా ఎల్లమ్మ దేవతను చేసేటటువంటి బైన్లైనకి రిజర్వేషన్ ఫలం అందాలి కదా. బుడగజంగం ఆయనకి అందాలి కదా. మా ఊళ్ళో ఉన్నటువంటి ఆ 7 మెట్ల కిన్నెర మొగలయ్య ఉన్నాడు, పాపులర్ పద్మశ్రీ అవార్డు ఏదో వచ్చింది. మొగలయ్య మా ఉపకులం, మాస్టితనం చేస్తాడు. మాస్టితనం అంటే సిబ్బులు తయారు చేస్తారు, తర్వాత గంటెలు తయారు చేస్తారు, పీటలు తయారు చేస్తారు, ఇట్లా తయారు చేసుకుంటుంటారు పాపం వాళ్ళు. డక్కలోళ్ళు, మాస్టర్లు వీళ్ళందరూ కూడా మాదిగల్ని యాచించి బతుకుతూ ఉంటారు, అడుక్కొని బతుకుతూ ఉంటారు. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎప్పుడు? మాదిగ మీరు ఇద్దరే ఉపయోగించుకున్నారు. మాల ఎక్కువ ఉపయోగించుకుంటే మాదిగ తక్కువ ఉపయోగించుకున్నది. అంతేగాని 15% రిజర్వేషన్ వీళ్ళ కులాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళ గుడిసెల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళ జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి, వాళ్ళు ఎప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, టీచర్లు కావాలి, డాక్టర్లు కావాలి. వాళ్ళు కావాలంటే ఈ 15% రిజర్వేషన్ను వర్గీకరించాలని ఒక డిమాండ్ 30 ఏళ్ల కిందట వచ్చింది. తమ్ముళ్ళు అడగటంలో తప్పు లేదు కదా. ఇద్దరు తండ్రి ఉంటాడు, తండ్రికి 2 కొడుకులు ఉంటారు, లేదా 3 కొడుకులు ఉంటారు. తండ్రి 10 ఎకరాల భూమి సంపాదిస్తాడు. ఈ భూమి సంపాదించి తండ్రి పెద్దోడా నీవే 10 ఎకరాలు దున్నుకోరా అని అన్నాడు కదా. 3 కొడుకులు సమానమే, తల్లి కడుపులో పుట్టిన 3కి సమానంగా పంచాలి. పంచకపోతే అన్యాయం అవుతుంది. అది ఆ 3 కొడుకులకు సమానంగా పంచడం ఎంత న్యాయమో, ఉన్న భూమిని 15% రిజర్వేషన్ అంబేద్కర్ అనే మన తాత మనకిచ్చాడు. అంబేద్కర్ అనే తాత మనకిచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ ఫలాలని సమానంగా 59 కులాలు పంచుకోవడంలో తప్పే ఉందండి. అది విచిత్రమా? అది పంచుకోవడం కాదు, దళితులను విభజించడం అనే వాదనను మాలలు తీసుకొస్తున్నారు కదా. మీరు మంచి ప్రశ్న వేశారు. నేను చరిత్రలోకి వెళ్తా అట్లయితే. ఇప్పుడు అంబేద్కరు రౌండ్ టేబుల్ సమావేశంలో లండన్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. రామ్సే మెక్డొనాల్డ్ దాన్ని ప్రిసైడ్ చేస్తూ ఉన్నాడు. అంబేద్కర్ లేచి అడిగాడు, అయ్యా భారతదేశంలో మహాత్ములు వచ్చారు పోయారు, కానీ మహాత్ముల పాదధూళి తగిలి మేమెవరం పావనం కాలేదు తండ్రి. మేము ఇంకా ఊరికి దూరంగానే ఉన్నాం. మా జీవితాల్లో మార్పు రాలే. మొగలాయిలు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. డచ్ వాళ్ళు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. మమ్మల్ని ఎవరు ముట్టుకోలే, మమ్మల్ని ఎవరు దగ్గర రాలే. చదువు లేదు, ఉద్యోగం లేదు, సామాజిక హోదా లేదు, భూమి లేదు. మా జీవితాలు మారాలంటే మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని అంబేద్కర్ అడిగాడు. ఎప్పుడు? 1930 ఇక్కడ సంగతి చెప్తున్నా మీకు. అంటే 90 సంవత్సరాల కిందటి సంగతి చెప్తున్నా, 97 సంవత్సరాల కిందటి సంగతి చెప్తున్నా. 97 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఇట్లా అడిగితే ఇంగ్లాండ్లో నిలబడి సరిగ్గా ఎదురుగా గాంధీ లేచి ఏమన్నాడంటే, భారతదేశంలో రిజర్వేషన్లు వస్తే విభజించినట్లు అవుతుంది, రిజర్వేషన్లు వద్దు, మనకి స్వాతంత్రం వస్తుంది, మేము కలిసి ఉందాం. గాంధీజీ రిజర్వేషన్లను వ్యతిరేకించాడా? వ్యతిరేకించాడు. రిజర్వేషన్లు వ్యతిరేకించాడు కనుకనే ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు కనుకనే అంబేద్కర్కు గాంధీకి పూనా ఫ్యాక్ట్ జరిగింది, ఒప్పందం జరిగింది. అక్కడ ఆ సభలోనే వ్యతిరేకిస్తే అప్పుడు అంబేద్కర్ అన్నాడు, అయ్యా మహాత్మా గాంధీ, మిస్టర్ గాంధీ, నీవు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే నీతో పాటు మేము అందరం నిలబడే వాళ్ళం. లేక నేను నా జాతి ప్రజల డిప్రెస్డ్ క్లాసెస్, నా ప్రజల కోసం నా హక్కులు అడిగితే నీవు అడ్డుపడుతున్నావా అయ్యా అని అడిగాడు.